నమస్తే కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో వేద పండితులు. కాకినాడ ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా నగరానికి విచ్చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి నాయకులు, అధికారులు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు. మీడియా సమావేశంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇంటి వద్ద కోలాహలం. శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కొరకు విచ్చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత ప్రతిపాడి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభలకు ఆలయ ఈవో కె రామచంద్రమోహన్, వేద పండితులు, ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం చేయించుకున్న అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించి వేద పండితులు వేదాశిరచను అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. బాధ్యత తీసుకునే ముందు ఒకసారి సత్యదేవుని సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే సత్యప్రభ గారు, అదేవిధంగా ఈవో గారు అందరూ కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. సత్యదేవుడు అనేసరికి సత్యంగా ఉండే దేవుడు. ఆ దేవుని కృప వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటారు. ఆ దర్శనం చేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా, క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం, ఓపిక, ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ సత్యదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకుని ఈరోజు మీ అందరి దగ్గరికి రావాలి. కాకినాడ పార్లమెంట్ ఎంపీగా గెలుపొందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా గెలిచిన తరువాత తొలిసారిగా కాకినాడలో ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. గత 10 రోజులుగా ఢిల్లీ, విజయవాడలో పీఎం మోడీ, సీఎం చంద్రబాబు నాయుడుల ప్రమాణ స్వీకార కార్యక్రమాల తర్వాత తొలిసారిగా కాకినాడకు విచ్చేసిన ఆయనను కాకినాడ చల్లా ఫంక్షన్ హాల్లో కూటమి నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ జె వెంకట్రావు, అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, ఎస్ఏ సత్యకుమారి, మేనేజర్ సత్యనారాయణ, సెక్రటరీ యేసుబాబు, ఈఈ మాధవి, సిటీ ప్లానింగ్ ఆఫీసర్ హరినాథ్, వివిధ శాఖల అధికారులు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను కలిసి పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గం సామలకోట మండలం అచ్చంపేట గ్రామంలోని తన స్వగృహంలో ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. మెగా డిఎస్సి ఫైలుపై తొలి సంతకం చేయడం అభినందనీయమని అన్నారు. సామాజిక భద్రత, పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడం తదితర అంశాలపై రాజప్ప హర్షం వ్యక్తం చేశారు. మరి సర్వేలు చేసి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో నేను రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం, అది రెండో సంతకం పెట్టి టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని చెప్పి రెండో సంతకం పెట్టడం జరిగింది. మూడోది వచ్చినప్పుడు 4,000 పెన్షన్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించిన మరి ఇవాళ ఓల్డేజ్ పెన్షన్ 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంతకం పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వాలి పెన్షన్ ద్వారా అని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేము కొంతమంది పేదవాళ్ళు ఇవాళ యువత కానీ, పేదవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్న క్యాంటీన్లకు వచ్చి భోజనం చేసి సంతోషంగా వీళ్ళందరూ వెళ్ళేవారు. చాలామంది అన్నం దొరకని పరిస్థితిలో ఇలా ప్రతి పట్టణంలోనూ అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి అన్న క్యాంటీన్ కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తాం. లోకేష్ గారు కూడా యువత మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు యువతకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎలా ఉద్యోగావకాశాలు కల్పించాలి, అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు 4-5 సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఇవే కాకుండా రాజధాని నిర్మాణంలో కానీ, రాజధాని నిర్మాణం కూడా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పని కూడా మొదలెట్టడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేయాలన్నారు. అది ఆర్థిక రాజధాని కూడా కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాగే ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలో కూడా మిగిలిపోయిన పనులన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే
అని కూడా పని ప్రారంభించడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 5 సంవత్సరంలో పడుకున్న పరిపాలన ఇవాళ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. పని చేయడానికి అధికారులు రోడ్డు మీదకి వచ్చారు, పనులు జరుగుతాయి, ప్రజలు సంతోషంగా ఉంటారు. కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీని శనివారం గుడారిగుంటలోని ఆయన నివాసం వద్ద అధికారులు, రాజకీయ నాయకులు, వేద పండితులు, పాస్టర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా స్థాయి అధికారులు, కాకినాడ రోడ్ల మండలం, కరప మండల స్థాయిలో వివిధ శాఖలకు చెందిన అధికారులు గౌరవప్రదంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేద పండితులు, పాస్టర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే రెండో సంతకంతో రద్దు చేయడంపై టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఎండి జవహర్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమానుష చట్టాన్ని తెచ్చిన గత ప్రభుత్వాన్ని జనం విసిరికొట్టారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చెప్పినట్లుగానే బాధ్యతలు స్వీకరించిన వెంటనే చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు మేలు చేకూర్చిందని ఆయన చెప్పారు. ఇందుకు కాకినాడలో న్యాయవాదులందరి తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆందోళన పరిచినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేందుకు గాను రెండవ సంతకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి రద్దు చేసినందుకు ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ప్రభావం గురించి అది ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ కీలకమైనటువంటి పాత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం న్యాయవాదులందరూ కూడా ఎంతో పోరాటం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అనేక విధాలుగా పోరాటాలు చేసినటువంటి మా న్యాయవాదుల యొక్క పోరాటం ఫలించింది. చాలా ఆనందించదగ్గ విషయం. ఈ విషయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకాన్ని ఈ యాక్ట్ను రద్దు చేయడానికి చేసినందుకు గాను మా న్యాయవాదులందరి తరఫున, అందరూ సమాజంలో ఉన్న ప్రజలందరి తరఫునే కాకుండా ప్రత్యేకించి మా న్యాయవాదుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ పాలన రాష్ట్ర ప్రజలందరికీ అందుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాసు అన్నారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉపాధ్యాయ నియామకానికి, డిఎస్సీ నిర్వహణ, యువతలో ప్రతిభను పెంపొందించేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమానికి రూపకల్పన, పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ల ఏర్పాటు, వృద్ధుల పింఛన్ల పెంపుపైన, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై తొలి సంతకాలు చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేశారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల మహాకూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజారంజక పాలన అందిస్తుందని దాసు చెప్పారు. అనంతరం ఒక వృద్ధురాలిని సన్మానించి అందరికీ పండ్లు, మిఠాయిలు పంచి టీడీపీ సంక్షేమ వివరాలను తెలియజేసి తమ ఆనందాన్ని దాసు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావిశెట్టి ప్రసాద్, కూరాకులు చిన్నబాబు, గొల్లపల్లి రాంబాబు, గాజుల వీరభద్రరావు, వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, వాసిరెడ్డి రమేష్, అత్తిలి పవన్ కుమార్, మందల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అనేక స్కీములు ఈ రాష్ట్రంలో పెట్టినవి కూడా దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రధానులు కూడా ఎన్టీ రామారావు పెట్టిన స్కీములు తీసుకుని అభివృద్ధి అంటే ఎన్టీ రామారావు గారిలో చేయాలా, తెలుగుదేశం పార్టీలో చేయాలని ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు మరి ఆశ్రమంకి వచ్చి ఒక తల్లిని సన్మానించి ఆ తల్లికి అమ్మ మేమున్నాం, తెలుగుదేశం పార్టీ మీ పట్ల ఉంటుందని చెప్పి పేదలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి పిలుపునివ్వడం జరుగుతుంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అనేక స్కీములు, రైతు బాంధవుడిగా చంద్రబాబు నాయుడు గారు, విద్యార్థుల బాంధవుడిగా, వృద్ధుల బాంధవుడిగా, మరి అన్నదాతగా అనేక స్కీములు పెట్టి ఆదుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్ కూడా అన్నం రామచంద్ర అంటే 5 రూపాయలకి భోజనం పెడుతుంటే దుర్మార్గమైన ప్రభుత్వం అది కూడా తీసేయడం జరిగింది. అటువంటిది కాకుండా ఫస్ట్ సందర్భంలోనే పేదలకు అన్నం పెట్టాలని, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని, రైతులకి రుణమాఫీ చేయాలని ఈ రకంగా అందరూ ఆనందంతో చూడాలి ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలని చెప్పి ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని తూచా తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో అన్ని స్కీముల్ని అమలు చేసి ప్రజలందరినీ స్వచ్ఛమైన పాలన అందించి రాముడు ఎలా ఉంటాడో ఆ రకంగా పాలన అందిస్తాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వృద్ధులందరూ
మంచి ధైర్యంతో ఉత్సాహంతో ఉన్నారు. అలాగే రైతులు, అదే యువకులు ఫస్ట్ సంతకం పెట్టడంతో ఎక్కడ లేని విద్యార్థులు కూడా ఉత్సాహంగా మేము చూస్తున్నాం. టీవీలోని, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా చూద్దామని ప్రజలు కోలుకుని మరి ఆ రోజు మీకు 11 సీట్ల ప్రభుత్వానికి ఇవ్వటం అంటే ఇన్ని సీట్లు 154 సీట్లు 64 సీట్లు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిందంటే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు శనివారం ఉదయం టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు సమక్షంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను తీసివేస్తారని, మద్యం షాపులను ప్రైవేటు పరం చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరామని అన్నారు. తమకు న్యాయం చేయాలని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కోరగా వారు తక్షణం స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర తమ సమస్యలను చర్చిస్తామని తమకు హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సబ్బతి చిట్టిబాబు, ఐ శ్రీను, ఎం సంతోష్ కుమార్, ఎం వీరబాబు, జె వీరబాబు, కె వీరసూర్యప్రకాష్, ఎం అశోక్ కుమార్, కల్లాడి ఈశ్వర్, రాజ్ కుమార్, సురేంద్ర, గంగారం తదితరులు పాల్గొన్నారు. మా ఒక జిల్లా అధ్యక్షులండి సబ్బతి చిట్టిబాబు అండి. అయితే మా ఎంప్లాయీస్ కేవలం ముందు మెయిన్ ఏంటంటే ఈ యొక్క 5 సంవత్సరాలు చేసిన పనికి ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో ఉద్యోగులు తొలగిస్తారు, మీ షాపులు ఉండవని చెప్పి మాలో భయాందోళన కుదిరయ్యేవండి. దానివల్ల గౌరవనీయులైన పంతం నానాజీ గారిని, ఎమ్మెల్యే గారిని కలవడం జరిగిందండి. ఆయన మా కోసం సపోర్ట్గా మీరేమో ఉండదు, మీ అందరూ ధైర్యంగా ఉండండి, మీరేం కంగారు పడుతుంది, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీ యొక్క అందరికీ న్యాయం చేకూరుస్తానని ఆయన చెప్పడం జరిగిందండి. ఆయనకి ధన్యవాదాలండి. అలాగే మీడియా మిత్రులకు మాకు ఎంతైనా కష్ట సుఖాలు ఉన్న మీడియా మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడి ప్రతి ఒక్క వార్తని చేరదీసినందుకు ఆయనకి మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలండి. అట్లాగే మా యూనియన్ సభ్యులందరూ కూడా సపోర్టుతో మా ఆల్మోస్ట్ మొత్తం అందరూ కూడా, అలాగే యూనియన్ ఒక మెంబర్లు ఐ శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే వీరబాబు గారు కానివ్వండి, సంతోష్ గారు కానివ్వండి, అందరూ కూడా సపోర్టుతో ఈరోజు ముందుకెళ్ళి ఇంకా బలోపేతంగా యూనియన్ బలోపేతంగా చేయడానికి కృషి చేస్తూ మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని కోరుకున్నామండి. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ల వేధింపులకు గురి చేస్తున్న కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లపై చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అక్రమంగా సస్పెన్షన్కు గురైన డ్రైవర్లను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరంలో నిరసన చేస్తున్న డ్రైవర్లకు మద్దతుగా పలువురు డ్రైవర్లు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం తక్షణం సస్పెండ్ చేసిన డ్రైవర్లను విధుల్లోకి తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ వెంకటేశ్వరరావు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎంఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరిగి డ్యూటీలకు పంపారు, కానీ వీళ్ళని కాకినాడ డిపో మేనేజర్ ఇవ్వేట దాకా పంపలేదు. దాని మీద కార్యక్రమం ఉధృతం అవుతుంది రేపు సోమవారం నుంచి. అది ఏ దశలో ఉధృతం అవుతుందో చెప్పం. మొదట వినతి పత్రాలు ఇస్తాం అందరికీ, ఆ తర్వాత వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ సలహాలు కూడా తీసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందులోకి ఈ కాకినాడ డిపో యాజమాన్యం సూపర్వైజర్లు ప్రిమినరీ ఎంక్వైరీ పేరు చెప్పి కాకినాడ సీఏ ఓ ఎంక్వైరీ చేశాడు, తొలి డిపో సీఏ గారు ఒక ఎంక్వైరీ చేశాడు. వీళ్ళిద్దరు ఫైండింగ్స్ తోటి సస్పెండ్ చేశారు. మరి సస్పెన్షన్ ఫైండింగ్ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు, ఎవరు వెళ్తారు? ఒక కేసుకి 2 ప్రిమినరీ ఎంక్వైరీ చేస్తారా? ఆర్టీసీ రూల్స్లో ఎక్కడుంది? లేకపోతే ప్రజాప్రభుత్వం అయిన తర్వాత MS 70 జీవోలో ఎక్కడుంది? అసలు విచారణ విధానం ఏమీ లేకుండా కాకినాడ డిపో సీఏ ఓ ప్రిమినరీ ఎంక్వైరీ, తొలి డిపో సీఏ గారు ఓ ప్రిమినరీ ఎంక్వైరీ చేసి వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఇంట్రాగేషన్ టైప్లో ఎంక్వైరీ చేశారు. చాలా దారుణమైన విషయం. ఇలాంటి అమానుష్యమైన చర్య ఆర్టీసీలో ఎప్పుడు చూడాల. భయానితకమైన కార్యక్రమం. డ్రైవర్ని వేధింపు చర్యలు చేస్తూ ఉన్నారు, అక్రమ సస్పెన్షన్లు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తక్షణం విడనాడకపోతే రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మొత్తం ఈ ఆర్టీసీ అధికారుల చరిత్ర, ఈ ఆర్టీసీ చరిత్ర మైలేజీ అయిపోయిన గత ప్రభుత్వం
రెవెన్యూ అంతా ప్రభుత్వానికి పడేసుకుని బస్సులన్నీ డొక్కైపోయి ఆ కారిపోతున్న బస్సులో వీడియోకి ఇచ్చేయని అభియోగంతో ఆర్ వెంకటేశ్వరుని సస్పెండ్ చేయడం ఎంత దారుణమో ప్రజానికో అధికారులు ఆలోచించారు. రెండోది, ఏదైతే ఈవేళ మైలేజ్ అయిపోయిన బస్సులు లేక అద్దె బస్సులు తీసుకుని ఆర్టీసీని ప్రైవేటు పరం వైపుకి ఇప్పుడున్న అధికారులు ఎండీ దగ్గర నుంచి ఈడీ దాకా నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళ సంగతి కూడా రేపు డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కొత్త ప్రభుత్వం సీఎం గారికి అన్ని విషయాన్ని తెలియజేసి ఆర్టీసీని కాపాడడానికి కోరడం. నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ శుభాకాంక్షలను తెలియజేశారు. కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలకు, పెన్షన్దారులకు, డిఎస్సీ విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాలు, మెగా డిఎస్సీ, వృద్ధులకు 4,000 పెన్షన్, పేదలకు ₹5కే భోజనం అందించే అన్నా క్యాంటీన్, స్కిల్ డెవలప్మెంట్ పైన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేశారు. దీనికి న్యాయవాదులతో సహా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఆనంద నినాదాలు చేసుకున్నారు. అదేవిధంగా మూడవది, వృద్ధులకి ఏ మాట అన్నారో ₹4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ₹4,000 పెన్షన్ కూడా మరి ప్రతి ఒక్కరికి అందే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు 3వ సంతకాన్ని అందించారు. అదేవిధంగా 4వ సంతకాన్ని మరి ఎవరికి ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసేటట్టు 4వ సంతకాన్ని, అదేవిధంగా యువతకి నారా లోకేష్ బాబు యువగలంలో మాట ఇచ్చిన విధంగా యువతకి మరి స్కిల్ డెవలప్మెంట్స్ పెంచి ఎక్కడికి హైదరాబాదు వేరే రాష్ట్రాలకి పోకుండా ఇక్కడే అన్ని విధాలుగా నేర్చుకున్న నైపుణ్యత చెంది ఇక్కడే జాబులు సంపాదించుకుని మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ని కూడా మరి 5వ సంతకం చేసి స్కిల్ నైపుణ్యత ఘనత ప్రతి యువతకి ఉండాలని చెప్పి అందించాలని చెప్పి ఉద్దేశంతో 5వ సంతకాన్ని పెట్టారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి క్షణం కూడా ఈ రోజు నుంచి కష్టపడి మరి రాష్ట్రం అధోగతి పాలు కాకుండా చూసేందుకు, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని చీకట్లోంచి వెలుగు తీసుకొచ్చేందుకు మరి ఈ రోజు నుంచి మరి ప్రయత్నాలు, అదేవిధంగా రాష్ట్రం కూలబడిపోయి ఉంది. ఈ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా గాడిలో పెట్టాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే మాటతో ఒకే బాణంతో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం మంచి రోజులు వచ్చాయి. అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో పాలు పంచుకుంటున్నారు. ఖచ్చితంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్వ ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తారని చెప్పి ఈ నవ్యాంధ్రప్రదేశ్ని మరి అద్భుతంగా తీర్చిదిద్దుతారని, అదేవిధంగా అమరావతిని కూడా అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ఆయన ముందుకు అడుగులేస్తున్నారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా మరి స్వీట్లు పంచుకుని అందరూ ఆనందోత్సవాల్లో చేసుకుంటున్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా జై చంద్రబాబు నాయుడు, మేము అందరం నారా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నామని చెప్పి 165 సీట్లు ఇచ్చినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర జనానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం. కానీ పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించకపోవడం చట్టరీత్యా నేరమని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి నారాయణమూర్తి పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐఏసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు అధ్యక్షతన అంతర్జాతీయ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి అసిస్టెంట్ డైరెక్టర్ పి నారాయణమూర్తి మాట్లాడారు. తల్లిదండ్రులు వృద్ధుల పోషణ నిమిత్తం 2007లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని అన్నారు. అనంతరం వయోవృద్ధులు పి సుబ్బారావు, రేలంగి బాపురాజులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, కార్యాలయ సూపరింటెండెంట్ రాజు, డివి సత్యనారాయణ, రామకృష్ణ, ఎస్ఎస్శ్రీ నగేష్, రమణమూర్తి, రవిశంకర్ పట్నాయక్, న్యాయవాదులు యనమల రామం, పెన్నె శ్రీదేవి, ప్రసాద్, స్థానికులు చింతపల్లి సుబ్బారావు, పి పార్థసారథి, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టాలను ఉపయోగించుకునే విధంగా వాళ్ళు అక్కడ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్నాయి కేసులు. అరెస్ట్ అయ్యేది 3 జిల్లాలు ఉన్నా సరే ఎక్కడి నుంచి రావడం లేదు, అక్కడి నుంచే వస్తున్నాయి. ఆ కేసులు ఒకసారి పూర్వపరాలు మనం చూసుకుంటుంటే ఏముందంటే ప్రధానంగా మీ అందరికీ తెలియదు ఏముంది, ఆస్తికి వస్తాయి. ఈ తల్లిదండ్రుల పేరున ఆస్తులు ఉంటాయి, కొడుకులకి ఇంకా రాయరు. ఒకవేళ నలుగురు కానీ 3 కానీ కొడుకులు ఉండడం, కూతుర్లు ఉండడం, వీళ్ళ మధ్యన ఆస్తి పంపకాలలో ఆ తల్లిదండ్రులని వేధించడం ప్రధానంగా కారణం అదే కనపడ్డది. దీంతో పాటుగా ఆస్తి అంతా పాపం తల్లిదండ్రులు రాసేశారు పిల్లలందరికీ. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు భారం అయిపోయారు వాళ్ళకి. అటువంటి కేసులు కూడా మన దగ్గర 2 కేసులు ఉన్నాయి.
దీని గురించి ప్రత్యేకంగా ఏంటంటే 2007 చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్కి ఏ విధంగా చేశారంటే ప్రతి డివిజనల్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అది మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఆర్డీఓ గారు దానికి ఆర్డీఓ గారు అధ్యక్షత జరుగుతుంది. ఎవరన్నా ఇటువంటి ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే పిల్లలు మన పోషణ చేయడం లేదు, నన్ను చూడడం లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే పిల్లలు వేధిస్తున్నారు, పిల్లలు కానీ లేకపోతే మనవలు కానీ మనవరాలు కానీ ఎవరైతే ఉన్నారో మీకు వారసులుగా, అటువంటి వారు మిమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళ నుంచి మీరు ప్రొటెక్షన్ కోసం కానీ పోషణ నిమిత్తం కానీ మనము ఈ ట్రిబ్యునల్ని ఆశించవచ్చు. ట్రిబ్యునల్ని ఆశించేటప్పుడు ట్రిబ్యునల్లో ఆర్డీఓ గారి అధ్యక్షతన ఖచ్చితంగా పూర్వపరాలన్నీ ఆలోచించి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అంటే దీన్ని అడ్వైజ్ ఏం చేశారంటే చట్టంలోని కనీసం నెలకి 10,000 తక్కువ కాకుండా, అంటే 10,000కి మించకుండా పిల్లలు తల్లిదండ్రులకి పోషణ నిమిత్తం. ఆనందదాయకమైన రోజు కాదు. ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం. అంటే వృద్ధుల తాలూకా వేధింపుల గురించి, దాన్ని ఎలా అరికట్టాలో దాని గురించి అవగాహన చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు మనకి అసిస్టెంట్ డైరెక్టర్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం, వాళ్ళు ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం, శుభసూచకం. ఎందుకంటే ఆయన 3 జిల్లాలకు అధికారి. ఈ కాకినాడలో ఉండడమే, ఈ ఆఫీసులో ఉండడమే చాలా అరుదు. మరి అన్ని జిల్లాలు తిరగాల, ఆయన అందరూ కార్యక్రమాలు మరి చూసుకోవాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమాజంలో వృద్ధుల పరిస్థితి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు అంత ఆనందదాయకంగా ఉండేది. ఆ రోజులు పోయిన తర్వాత కనిపించి పెద్ద చేసినటువంటి వృద్ధులకు పిల్లలు ఈవేళ అనేక విధాలుగా ఇబ్బందులు కలుగుతున్నారు. వాళ్ళ ఆస్తిపాస్తులు వాళ్ళకి అన్నిటువంటి అన్ని సదుపాయాలు ఇచ్చినప్పటికీ కూడా మరి చివరి దశలో ఏ విధంగా పట్టించుకోవటం లేదు. దాని మీద అవగాహన గురించి పెద్దలను కాకేయడం, వారు ఈ విషయం గురించి వినిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మహిళలకు పెద్దపీట వేసి అత్యున్నత పదవులను కట్టబెట్టను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కే సాధ్యమైందని కూటమి మహిళా నాయకురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ నేడు మంత్రులుగా నియమితులైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు అత్యుత్తమ పదవులను కట్టబెట్టిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అనేది మహిళకి పెద్దపీట అని చెప్పాలి. ఎప్పుడూ కూడా మహిళల్ని గౌరవించి మంచి ఉన్నత స్థానంలో తెలుగుదేశం పార్టీ చూడడం అనేది మీకు మొదటి నుంచి వచ్చిన అనువైతే, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే ఉండి, జనసేన అయితే, బీజేపీ అయితేనే కూడా ఒక మహిళకి ఉన్నతమైన పదవి ఇవ్వడం అనేది చాలా మంచి సంతోషదాయక విషయం. ఇది ఎన్నో సమస్యలు ఆడవాళ్ళతో చూస్తున్నట్టు ఈ యొక్క గవర్నమెంట్ కూడా మార్పు చేసి ఆడవాళ్ళకి మంచి పరిస్థితిని తీసుకురావాలని కోరుకుంటాము. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా ఆయన యొక్క మంత్రి పదవులు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. 5 సంతకాలు పెట్టడం జరిగింది. 5 సంతకాలు కూడా ఉన్నతమైన మంచి ఆలోచన విధానంతో ఆయన పెట్టడం జరిగింది. డిఎస్ఏ అయితేనేవ్వండి, ఫంక్షన్ అయితేనే, ఇంకోటి ఏదైనా కూడా మంచి ఆలోచన విధానంతో ఆయన పెట్టడం జరిగింది. తర్వాత సచివాలయంలో కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉండాలి, తన తోటి ఉద్యోగస్తులు కూడా ఉండాలి అనే ప్రతిపాదన ఇవాళ చేయడం జరిగింది. అయినా ఏదైనా కూడా మహిళలకి ఒక సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సుస్థిరమైన పరిపాలన విధానంలో ఆయన వాళ్ళకు ఉంది. అదే విధానంగా ఈరోజు ఖచ్చితంగా మహిళలకి మంచి ఆలోచన విధానంతో మంచి పదవులు ఇచ్చారు. ఆయనకి మేము మా మహిళలందరి తరఫున, కూటమి ఉన్న మహిళలందరి తరఫున కూడా అభినందన తెలియజేసుకుంటూ మంచి సుస్థిరమైన రామరాజ్యాన్ని ఏదైతే కోరుకున్నామో ఇవాళ రావణాకాశ రాజ్యాన్ని పోయి రామరాజ్యాన్ని తీసుకునే విధంగా మేమందరం కృషి చేసినటువంటి పరిస్థితిలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మా మహిళలకు ఉన్నతమైన పదవుల్ని అధిరోహించేలాగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు. లయన్స్ క్లబ్ సిటీ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ గవర్నర్ వేలూరు సూర్యనారాయణ పేర్కొన్నారు.
కాకినాడ నాగవనంలో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ కాకినాడ సిటీ క్లబ్ అధికార పర్యటన కార్యక్రమం జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ మునిరెడ్డి అధ్యక్షత వహించగా గవర్నర్ వేలూరి సూర్యనారాయణ, సత్యవాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమ వివరాలను మునిరెడ్డి వివరించారు. సుమా పట్నాయక్ చేపట్టిన సేవా కార్యక్రమాలను సభ ముందు ఉంచారు. లయన్స్ క్లబ్ కాకినాడ సిటీ క్లబ్ మోడల్ క్లబ్గా ఎంపికైన సందర్భంగా జ్ఞాపికను గవర్నర్ సూర్యనారాయణ క్లబ్ సభ్యులకు అందించారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ పిన్లను క్లబ్ సభ్యులకు బహుకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ సూర్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ సిటీ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి డిస్ట్రిక్ట్లోనే ఉత్తమ క్లబ్గా ఎదగాలని అన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు గవర్నర్ సూర్యనారాయణ, సత్యవాణి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్, విశ్వనాథ్ గుప్తా, ప్రభుదాస్, లిఖిత, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజున చక్కని కార్యక్రమాన్ని మా సిటీ క్లబ్ తరఫున ఇక్కడ మనం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఎందువల్లంటే సూర్యనారాయణ గారి ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం చాలా అదృష్టం మనకి. ఆయన జీవితంలో ఎన్నో చక్కని సేవా కార్యక్రమాలు చేసి అందరికీ తోడ్పాటును అందించి మన లైనిజానికి మంచి పేరు తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి సూర్యనారాయణ గారు ఈ సంవత్సరం అంతా ఎన్నో చక్కని కార్యక్రమాలతో మన జిల్లాను ఎంతో ముందుకు నడిపించారు. కాబట్టి వారికి ఈ రోజున అబ్సల్యూట్గా మన క్లబ్ని చేసినటువంటి కార్యక్రమాలన్నీ విశ్లేషించి తెలియపరచడం జరిగింది. అలాగే ఈ రోజున మన క్లబ్కి ఇప్పుడే మన పట్నాయక్ గారు చెప్పారు, మోడల్ క్లబ్గా వచ్చినందుకు మనకు చాలా సంతోషిస్తూ గవర్నర్ గారు కూడా చాలా మనం అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా మన క్లబ్ తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా నడుపుతుందిగా మన పట్నాయక్ గారు రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో అందజేయడం జరిగింది. వైడి రామారావు గారిని ముఖ్య అతిథిగా అక్కడ మా క్లబ్ తరపు నుంచి కార్ట్ని అందజేయడం జరిగింది. అది ఈ మధ్య కాలంలోనే జరిగింది. అలాగే చాలా చోట్ల ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎండకి వాళ్ళు అక్కడ అమ్ముకునే ప్రదేశంలో నీళ్ళు లేకపోవటం వారికి గొడుగుల్ని సప్లై చేయడం కూడా జరిగింది. మన గవర్నర్ గారు కూడా వారు కొన్ని గొడుగుల్ని అందజేస్తామని చెప్పారు. అవి కూడా మరి కొంతమందికి మేము ఇవ్వటానికి ముందుకు వస్తున్నాము. తర్వాత మా క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి ఎల్సీఎఫ్ కంట్రిబ్యూషన్ చేసిన దానికి మా ఎల్సీఎఫ్ నుంచి మోడల్ క్లబ్గా కూడా మాకు ఒక గుర్తింపు వచ్చిందని గవర్నర్ గారు చెప్పారు. ఇప్పుడు గవర్నర్ గారు చెప్పినట్టుగానే ఆ మోడల్ క్లబ్ని తీసుకోవటం, అది మా ప్రియ గవర్నర్ గారు, డైనమిక్ గవర్నర్ గారు సూర్యనారాయణ గారి చేతుల మీద తీసుకోవటం మాకు చాలా ఆనందదాయకం. అంచేత ఆ మోడల్ క్లబ్ అవార్డుని కూడా మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామ దేవతగా తోటవారి ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న పీఠాపురం పట్టణం నరసింగపురం రోడ్లో గల శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పూర్వీకుల కాంచి 400 సంవత్సరాల నుంచి స్థానికంగా ఇక్కడ ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు. నేను చెప్పేదానికి నా వయసుకి సంబంధం ఉండదు. ఏమంటే ఈ గుడి కట్టి 4 సంవత్సరాలు అయింది. సంవత్సరం పండక్కి 1500 మందికి అన్నదానం పెట్టడం జరుగుతుంది భక్తులు విరాళాలతో. పేరు కోరిమిల్లి సత్యనారాయణాచార్యులు అండి. మాది రాజమండ్రి పక్కన కాచేరు గ్రామం. దేవతా విగ్రహాలు తయారు చేయడం చెప్తాను. ఇక్కడ దేవాలయం నిర్మాణానికి స్థల నిర్ణయానికి ఏ స్థలం బాగుంటుంది ఏంటి చూడాలని చెప్పేసి రప్పించారు. స్థలం చూసాం. తొందరలో ఆలయం నిర్మాణం జరుగుతుందండి. ఇక్కడ పెద్ద భారీ ఎత్తున కళ్యాణ మండపం. ఈ విషయం మా గురయ్య గారి యొక్క సలహాతో మా అన్నదమ్ములైన తోట దొరయ్య గారు వాళ్ళ యొక్క కుటుంబ సహకారంతో స్థానికంగా ఉన్న రైతుల యొక్క సహకారంతో కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున కూడా అప్పుడు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు స్థానికంగా ఉన్న రైతులు, ఇక్కడ వన్నువారని సెట్టిపల్లి గ్రామస్తుల యొక్క సహకారాలతో వాళ్ళు కూడా ప్రతి శుక్రవారం భజన జరుగుతూ చేస్తున్నారు. ఆటోమేటిక్గా మన సనాతన ధర్మంలో నిత్యం ఒక అమ్మవారు ఈ యొక్క గుడిలో నామస్మరణ చేయటం, ఆ నామస్మరణ వల్ల ఆ చుట్టుపక్కల యొక్క ప్రాంతం శాంతి సౌభాగ్యం కలుగుతుంది. ప్లస్ అంటే ప్రశాంతత ఉంటుంది. ఎటువంటి రాగద్వేషాలు అతీతం లేకుండా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుందని మా గురువుల యొక్క ఆదేశానం మేము కార్యక్రమం చేస్తున్నాం. ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక నిరుపేద విద్యార్థినికి మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు సూర్యదేవర రామారావు, డి వరప్రసాద్, షేక్ దస్తగిరి, ఎం అప్పలరాజు, బి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళు ఇంటర్మీడియట్లోకి వచ్చాడు కుర్రోడు, అతనికి ఇంటర్మీడియట్ నిమిత్తం కనీసం 20,000-25,000 అవసరం అవుతుంది. శివ నాకు చెప్పడం జరిగింది, సార్ ఇప్పటి వరకు మేము సాయం చేయగలిగాం సార్, ఇప్పుడు కొంచెం మాకు బడ్డన్గా ఉంది సార్, మీరు ఏమైనా చేయగలరా అని అడిగారు. అడిగితే నేను ఎమ్మటే మా మాజీ సైనికుల గ్రూప్లో పెట్టడం జరిగింది. అందరూ కూడా చాలా త్వరితగతిన మాకు ఇప్పటి వరకు ఒక 10,000 వరకు అందింది. ఆ అమౌంట్ ఇచ్చి మిగతా అమౌంట్ కూడా ఎవరైనా దాతలు ఇచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా దీనికి మా శివ అంటే ఎవరో కాదు, మంచి సోషల్ వర్కర్స్ అన్ని అసోసియేషన్లో ఉంటారు. బ్లడ్ సప్లై, ఎవరికైనా ఎమర్జెన్సీలో బ్లడ్ కావాలన్నా చేయాలన్నా, అలాగే ఈ చేయూత స్వచ్ఛంద సంస్థలో చాలా వాలంటీర్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు. బాగా జరిగిందండి. ముఖ్యంగా నేను శివసారికి చాలా పెద్ద చెప్పాలి. ఇప్పుడు నా పిల్లలు చదువుతున్నారంటే కారణం ఈసారినండి. ఇప్పుడు ఈసారి వచ్చి నాకు సాయం చేశారు. నా పిల్లలకి మీ అందరి సాయం వల్ల చదివిస్తారని దేవుడు నాకు ఇచ్చినట్టుగా చెప్పగలనండి. నా పిల్లలకి చదివిస్తున్న మీ అందరికీ కూడా చాలా పెద్దగా చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నేను రుణపడిన అంటే మా శివసారికి అందరికీ హెల్ప్ చేస్తారు. ఇలాగే మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్, హరీష్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన చలివేంద్రం నేటితో ముగిసింది. ముగింపును పురస్కరించుకుని బాటసార్లకు చల్లని చెరుకు రసం పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో బాటసార్లు, ఆటో డ్రైవర్లు, మహిళలు తరలివచ్చి చల్లని చెరుకు రసం తీసుకుని సేద తీరారు. ఈ సందర్భంగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సభ్యుడు వీరబాబు మాట్లాడుతూ, సాధారణంగా మంచినీరు మజ్జిగతో నిర్వహించే చలివేంద్రాన్ని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ వినూత్నంగా గ్లూకోజ్ డీతో ప్రారంభించి చెరుకు రసంతో ముగించడం ఆయనకే సాధ్యమని అన్నారు. గ్లూకోజ్ డీతో ప్రారంభించి చెరుకు రసంతో ముగించడం ఆయనకే సాధ్యమన్నారు. భవిష్యత్తులో ప్రతి ఏటా ఇదే విధంగా చలివేంద్రాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు శ్రీను, హనుమంతు, బాటసార్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. హరీష్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్లో ఈరోజు శ్రీనివాసం అందించడం జరిగింది. అదేవిధంగా మజ్జిగ పంపిణీ గత 2 నెలలుగా జిల్లా పరిషత్ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి హరీష్ గారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు ముందుకెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయండి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ అర్బన్ నుండి తెలుగుదేశం పార్టీ తరపున వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ నుండి జనసేన పార్టీ తరపున పంతం నానాజీ ఎన్నిక కావడం పట్ల కాకినాడ టౌన్ హాల్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ స్వయంగా సభ్యులందరూ వెళ్లి వారిరువురిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కమిటీ అధ్యక్షులు నానాజీ, కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీలను కలిశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రఘునాథ్, సంయుక్త కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కోశాధికారి ఎం సూర్యనారాయణరాజు, కార్యవర్గ సభ్యులు బచ్చు శేఖర్, బస్వప్రసాద్, పి రామచంద్రరాజు, సుసర్ల సుబ్రహ్మణ్యం, పెద్దిరెడ్డి సతీష్, నెక్కంటి శ్రీనివాస్, ఎం సత్యనారాయణ, బచ్చు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో వేద పండితులు. కాకినాడ ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా నగరానికి విచ్చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి నాయకులు, అధికారులు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు. మీడియా సమావేశంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇంటి వద్ద కోలాహలం. శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.